నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ఇవాళ మీకు వైద్యం చేసుకోవడం ఎలా, ఏ వైద్యం అంటే ఇంగ్లీష్లో దీన్ని మెలెస్మా అంటారు, తెలుగులో నల్లబొంగు అంటారు. ఈ నల్లబొంగు స్త్రీలకు ఎక్కువగా వస్తుంది, మగవారికి చాలా తక్కువ, 1%, 100కు 1%. ఆడవాళ్ళకు మాత్రం 100కు 99% వస్తుంది. ఆడవాళ్ళకే ఎక్కువ ఈ నల్లబొంగు రావడానికి కారణం ఏంటంటే భోజన విధానం అంటే ఆడవాళ్ళు తినే భోజనము వేడి అన్నం కాకుండా, అంటే వేడిగా కాకుండా అత్యధికంగా చల్లబడ్డ భోజనమే చేస్తారు. ఇది కారణము నల్లబొంగు రావడానికి. ఒక కారణము. వేరే ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ ఇది ఒక కారణం. ఇదే స్పెసిఫిక్గా నాకు తెలిసి ఇదే ఎక్కువ. సరే, మరి ఈ నల్లబొంగు ట్రీట్మెంట్ చేసుకునే విధానం అంటే మీరు బయట ఎంతో మంది డాక్టర్లను కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ వాడుతున్నారు. క్రీములు ఎన్ని వాడినా తగ్గట్లేదు, ముఖం ఖరాబ్ అవుతుంది, కానీ నల్లబొంగు మాత్రం తగ్గే అవకాశాలు చాలా తక్కువ. నేను ఇవాళ చెప్పబోయే విధానము మీకు చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో క్రీములు ఉండవు, ఎటువంటి మీరు ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలతో కూడా కాదు. నిత్యం నేను యూజ్ చేసేటువంటి ప్లాస్టర్తో. ఇది ప్లాస్టర్ మీకు సర్జికల్ ప్లాస్టర్ అంటారు దీన్ని. ఇది మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది, ప్లస్ సర్జికల్ స్టోర్స్ ఉండేది ఉంటే సర్జికల్ స్టోర్స్లో దొరుకుతుంది, మెడికల్ షాపులలో దొరుకుతుంది. దీన్ని సర్జికల్ ప్లాస్టర్ అంటారు. ఇది ఇంత సైజు ఉంటుంది, దీనికంటే ఇంకా పెద్దది కూడా ఉంటుంది, కానీ మెలెస్మాకి ఇది మాత్రం సరిపోతుంది. అంటే నల్లబొంగుకు ఈ ప్లాస్టర్ సరిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ అమ్మే విధానాన్ని బట్టి, వాళ్ళకి పడ్డ ఖర్చుల విధానాన్ని బట్టి వాళ్ళు అమ్ముతారు. దీన్ని మీరు కొనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చినాక ఖాళీ సమయంలో, లేకపోతే మీరు పడుకునే ముందు ఈ ప్లాస్టర్ దీన్ని మీకు కావాల్సినంతగా ఇది తీసుకున్నాం. కావాల్సినంతగా అంటే మీకు ఇక్కడ రావచ్చు, లేకపోతే ఈ ఏరియా మొత్తం రావచ్చు, లేకపోతే ఈ ఏరియా మొత్తం రావచ్చు, ఈ గడ్డం ఏరియాలో, ఈ ఏరియా, లేకపోతే ఈ ఒక సైడ్ మొత్తం వస్తుంది. అయితే అంత పెద్దగా వాడకుండా చిన్నగా తగ్గించుకునే విధానాన్ని మనం చేద్దాం. ఇప్పుడు నేను కట్ చేసిన ప్లాస్టర్ని 2 పీసులుగా కట్ చేశాను. ఒక పొడవు పీసు కట్ చేసి దాన్ని 2 పీసులుగా కట్ చేశాను. ఈ 2 పీసులు మీరు ఏం చేయాలంటే ఒక ప్లాస్టర్ మీద మళ్ళా దీనికి అతికించి, ఒక ప్లాస్టర్ మీద ఇంకొక ప్లాస్టర్ అతికించాలి. ఇది మళ్ళీ ఈ ప్లాస్టర్ ఉండ మీద అతికిస్తేనే మీకు కరెక్ట్గా ఉంటుంది. వేరే దేని మీద అతికించినా మళ్ళీ మీ చేతికి రాదు, కరెక్ట్గా సెట్ కాదు. దీన్ని మీరు కరెక్ట్గా కట్ చేసుకొని అంటే 4 పక్కలు ఎక్కువలు ఉన్నా కానీ ఆ ఎక్కువలను కత్తిరించాను కరెక్ట్గా. ఇప్పుడు ఇది రెక్టాంగిల్ షేప్ వచ్చింది. మనకు
నల్లబొంగు ఉన్న సైజు ఇది అనుకుందాం, ఇంతే. దీన్ని ఈ కొస్సలు కట్ చేయాలి, కొస్సలు ఉండకూడదు, కొస్సలు రౌండ్ కావాలి. ఈ కొస్సలు రౌండ్గా కట్ చేసి, కొస్సలు లేకుండా రౌండ్గా కట్ చేసుకొని, ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నది అనుకుందాం నల్లబొంగు, ఇది ఇక్కడ నల్లబొంగు మీదనే అతికించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్లాస్టర్ తెచ్చుకొని దీన్ని పెద్దగా, అంటే ఇంత పెద్దగా ఒకటి కట్ చేసుకొని దీన్ని 2 పీసులుగా చేసి మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఈ ప్లాస్టర్ మీదనే అతికిచ్చి ఒకదాని మీద ఒకటి అతికిచ్చి తీసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఒక ప్లాస్టర్ మీద ఇంకో ప్లాస్టర్ అతికించుకున్న తర్వాత అది ఊడిపోదు. అంటే ఇది డబల్ లేయర్ ప్లాస్టర్, సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్. పర్ఫెక్ట్గా దీని గురించి మీకు కరెక్ట్గా అర్థం కావాలి అంటే ఇది డబల్ లేయర్. ఒక లేయర్ మీద ఇంకొక లేయర్, ఒక ప్లాస్టర్ మీద ఇంకొక ప్లాస్టర్ అతికించాను. మీకు నల్లబొంగు ఎక్కడ ఉంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు, కానీ ఇది బెటర్ సైజ్. ఇంతకంటే ఎక్కువ సైజు పెడితే మీకు ముఖాన్ని ఇట్లా గుంజినట్టు అవుతుంది. ఇంతకంటే ఎక్కువ సైజు యూజ్ చేయొద్దు. మీకు ఇంకొక కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నదనుకోండి, లేకపోతే ఇదే ఇలా వ్యాపించి ఉన్నదనుకోండి, ఇది ఒకటి సరిపోతుంది. ఈ మొత్తానికి ఇది ఒకటి సరిపోతుంది, ఈ మొత్తానికి ఇది ఒకటి సరిపోతుంది. అంటే కరెక్ట్ మీరు ఇంత పెద్దగా ఉంటే ఒక మిడిల్లో వేసుకుంటే ఆ మిడిల్ మొత్తం తినేస్తుంది. అయితే ఇది మీరు పెట్టుకున్న తర్వాత ఓన్లీ 3 అవర్సే ఉంచాలి. 3 అవర్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. 3 అవర్స్ పెట్టి 3 అవర్స్ తర్వాత తీసేయాలి. తీసేసి ఇది పారేయడమే, మళ్ళీ వాడద్దు. ఇది మళ్ళీ అతుక్కోదు. పారేసి కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మీకు అంటే ఇక పారాషూట్ అనుకోండి, పారాషూటో లేకపోతే వేరే మీకు దగ్గరలో ఉన్న కొబ్బరి నూనెను కొంచెం అద్దుకోవాలి. ఇక్కడ ఈ ప్లాస్టర్ పెట్టిన కాడ అద్దుకోవాలి. తప్పనిసరిగా రోజు మీరు ప్లాస్టర్ పెట్టుకోవాలి. ప్లాస్టర్ 3 అవర్స్ ఉంచాలి. ఆ ప్లాస్టర్ని తీసేసి మళ్ళీ మీరు కొబ్బరి నూనె కొంచెం అద్దుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముఖం వాష్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా మీరు కంటిన్యూస్గా పెడితే ఒక 10 డేస్ తర్వాత మీకు మంచి మార్పు అవపడుతుంది. అంటే కొంచెం బ్లిస్టర్స్గా ఆ నల్లబొంగు క్లీన్ అయిపోయి చిన్నగా మీకు ఈ పిగ్మెంటేషన్లో తేడా వస్తుంది. దీనిలో మీకు పెద్ద హాని ఏం లేదు. మీరేం క్రీమ్ పూసుకోవట్లేదు, లేకపోతే వేరే రకాల ఆయుర్వేదం లోషన్లు కానీ ఇంకేమన్నా మసాజులు కానీ ఆయిల్ మసాజులు కానీ పెట్టట్లేదు. న్యాచురల్, విపరీతమైన న్యాచురల్ ప్లాస్టర్. ఇది పెద్దగా మీకు ఏం హాని చేయదు. కాకపోతే దీని కింద మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. పెంచి మీకు ఇక్కడ క్లీన్ అయ్యేటట్టు చేస్తుంది. దీని కిందనే క్లీన్ కాకుండా ఈ దూరం ఉన్న నల్ల బొంగును కూడా క్లీన్ చేసేటువంటి విధానాన్ని ఇది ఏర్పరచుకుంటుంది. మీరు నన్ను నమ్మండి, తప్పనిసరిగా మీరు ఇది చేయండి, మీరు లాభపడతారు. మీరు ఒక 3 గంటలే, ఎక్కువసేపు లేదు దీనికి. ఒక 3 గంటలు పెట్టిన తర్వాత తీసేసి తర్వాత పారేసి మీరు కొంచెం కొబ్బరి నూనె పెట్టుకోవడమే. ఇక్కడైనా పెట్టుకోవచ్చు. దీంట్లో సగం మీకు బొమ్మ దగ్గర వచ్చింది అంటే తప్పనిసరిగా ప్లాస్టర్ కట్ చేసిన తర్వాత ఇట్లా కట్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా లేకపోతే మాత్రం మీకు ప్లాస్టర్ పనిచేయదు. ఇక్కడ
ఇంత చిన్నగాని కాదు, ఇంత పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ బొమ్మ మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా ఇట్లా పెట్టుకోవచ్చు ప్లాస్టర్ కట్ చేసుకొని. మీకు ఆ విధానాన్ని నేను చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది సింగిల్ లేయర్. ఈ సింగిల్ లేయర్ని ఇప్పుడు నేను నిలువుగా కట్ చేశాను. ఇంతకుముందు అడ్డంగా కట్ చేశాను. నిలువ కట్ చేసి ఒక ప్లాస్టర్ ముందే ఈ బండిల్కి అతికించి మళ్ళీ దాని మీద ఒకటి అతికించాను, మళ్ళీ దాని మీద ఇంకొకటి అతికిస్తున్నాను. ఇలా చేస్తేనే అతుకుతుంది, వేరే విధానంలో అయితే అతకదు. ఇప్పుడు ఇది డబల్ లేయర్. దీనికి మన బొమ్మ పైన ఉన్న నల్ల బొంగుకు ట్రీట్మెంట్ ఎట్లా? మళ్ళీ కొసలు వచ్చినాయి. ఈ కొసలు మాత్రం తప్పనిసరిగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. బొమ్మ మీద ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు. 3 hours ఎక్కడైనా ముఖం మీద ఎక్కడ పెట్టుకున్నా 3 hours. 3 hours తర్వాత తీసేసి ఓన్లీ కోకోనట్ ఆయిల్, వేరే ఏ ఆయిల్ వాడకూడదు. ఓన్లీ కోకోనట్ ఆయిల్. అది కూడా మీరు ఏదైనా గానుగ నూనె పట్టించుకున్న వారైతే అది వాడచ్చు. లేకపోతే పారాషూట్ మీకు ఇప్పుడు కొత్తగా తయారైన బాటిల్లోది వాడుకోవచ్చు. ఎక్కువ రోజులైన పారాషూట్ కూడా మంచిది కాదు. ఇక్కడ కొంతమందికి ఇక్కడ వస్తాయి. చూసారా? అతకలేదు. ఒక్కసారి పెట్టి తీసిన తర్వాత అతకదు. ఎందుకంటే ఫేస్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్కి ఇది మళ్ళీ అతకదు. కొంతమందికి ఇట్లా ఉంటుంది. ఇట్లా మీకు ఎక్కడ నల్ల బొంగు ఉంటే అక్కడ దీన్ని వాడుకోవచ్చు. కానీ చిన్న చిన్న పీసెస్గానే చేసుకోవాలి. నాకు నల్ల బొంగు ఇదంతా ఉంది కదా అని ఇంత పెద్ద ప్లాస్టర్ కట్ చేసుకొని వేసుకోవద్దు ఎప్పుడైనా. ఎందుకంటే ముఖాన్ని అంతా పీకేస్తుంది. దీంట్లో అంత పవర్ ఉంటుంది. ఉట్టికనే కాదు ఇది. ఇది నేను రీసెర్చ్ చేసి కొంతమంది మీద ఇది వాడిన తర్వాత, కొంతమంది ఆడవాళ్ళు ఇది వాడిన తర్వాతనే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధానాన్ని చెప్తున్నాను. ఇక్కడైతే ఇక్కడ ఇది ఈ కంటి కింద నల్లగా ఉన్నవారు మాత్రం వాడకూడదు. కంటి కింద నల్లగా ఉన్న దానికి మాత్రం ఇది పని చేయదు. ఓన్లీ నల్ల బొంగు. నల్ల బొంగు ఉన్న వారికే ఇది పనిచేస్తుంది. ఓకేనా? తప్పనిసరిగా వాడండి. వాడి నాకు రిజల్ట్స్ కామెంట్ చేయండి. మీరు లాభపడండి. ఇంకా మీకు తెలిసిన ఎవరన్నా ఈ నల్ల బొంగుతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. ఇది ఒక 100 నుంచి 200 రూపాయలే ఉంటుంది ప్లాస్టర్. వాళ్ళు అమ్మే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్లాస్టర్ కూడా మీకు చాలా రోజులు వస్తుంది. మీకు నల్ల బొంగు క్లియర్ అయ్యేంత వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు మీరు. చూస్తున్నారా? బండిల్ పెద్దది, చాలా పెద్దది. మీకు నల్ల బొంగు క్లీన్ అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ద నల్ల బొంగు వెళ్ళిపోతుంది. అంత క్లియరెన్స్ ఉంటుంది దీంతో. ఇంకా నేను వేరే వైద్యం కూడా వీటితో జరిగే, ఈ ప్లాస్టర్తో జరిగే వైద్యం ఎన్నో రకాలుగా ఉంటుంది. ఎన్నో రోగాలను కూడా ఈ ఒకటి ప్లాస్టర్ తోటి నయం చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ ప్లాస్టర్తో రోగాలను ఎలా నయం చేసుకునే విధానాన్ని మీకు చెప్తాను. ఎన్నో రోగాలు దీంతో నయం అవుతాయి. ఒకటి ప్లాస్టర్ తోటి చేసుకునే విధానం మీకు తెలియదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.